ఉద్యోగ ఉపాధి కల్పనలో భాగస్వామ్యులుగా నిలుస్తూ బంగారు భవిష్యత్తును అందించడంలో వెల్డింగ్ ఇన్స్టిట్యూట్ ముందుంటున్నాయి అని నగర డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి అన్నారు. గాజువాక ఆటోనగర్లో ఏపీ టెక్నికల్ ట్రైనింగ్ వెల్డింగ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షుడు కర్ణం కనకారావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా గోవింద్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. వేలాది మంది దేశ విదేశాల్లో మంచి ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నారని చెప్పారు. సంస్థను నమ్ముకొని వచ్చే వారికి సరైన దారి చూపించి ఆసరాగా నిలవాలి అని ఆకాంక్షించారు. సంఘం భవనం ఏర్పాటుకు కావాల్సిన సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. అసోసియేషన్ పెట్టి సుమారు 18 సంవత్సరాలైన ఒకే తాటి మీద ఉండి మీరందరూ సహకరించినందుకు, ఇంత పేరు తెచ్చినందుకు కూడా మీకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మరి మనకి ఎన్ని సమస్యలు సరే సమస్యలన్నీ ఎదుర్కొని మరి ఇన్స్టిట్యూట్ నిలబెట్టారంటే ఓనర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పే సమయపోతే మనం కూడా చదువుకోవాలా. మీరందరూ కూడా ఈరోజు మన అసోసియేషన్ నిలబడ్డారంటే దానికి కారణం ఎవరైతే చర్చలు పెడతారో ఏజెంట్లు వాళ్ళు ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మీరు ఏజెంట్లందరూ సహకరిస్తారని నా పుట్టినరోజు చెప్పని అనుమతి బాగా సహకరించాలి. వాళ్ళు బాగుంటేనే మన అసోసియేషన్ కూడా ఒక స్టాండింగ్ ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు ఎంట్రీ పెట్టా వాళ్ళకి ఎవరైనా సభ్యులు అందరూ సహకరించాలి. ఆ సహకరించినప్పుడే వాళ్ళకి మనం ఫుల్గా సపోర్ట్ చేస్తారు. మన అదేవిధంగా మన అసోసియేషన్ భవనం కట్టుకోవాలంటే వాళ్ళ సహకారం ఫుల్గా ఉండాలి. మనం అదేవిధంగా దానికోసం మీరందరూ సహకరించండి. ఈరోజు అయితే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కూడా 1వ తారీఖు ఇలా మీటింగ్ 10వ తారీఖు మీటింగ్ వస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇలాగ వచ్చినప్పుడు ఐక్యత, ఈ ఐక్యత చూసి ఏ నాయకులు కానీ అధికారులు కానీ మనకి పనిచేయడం జరుగుతుంది. మననే బలం అందరికీ తెలుసు. ఆ బలాన్ని ఉపయోగించుకొని రాబోయే కాలం కూడా మనందరూ ఒక తాటి పొందుతారని కోరుకుంటున్నాం. ఇంకా ఈ ప్రోగ్రాం పెద్ద చేయవలసింది. మరి అలా శ్రీనాని గారు వాళ్ళ నాన్నగారు తినడం వల్ల మనం అది చేసుకోలేక కంపల్సరీగా అతను పేరు చెప్పిస్తారు. సోదరులందరూ మనం సపోర్ట్ చేస్తారు. మన అసోసియేషన్ పనులు నిలబెట్టుకుందని చెప్పి మీకు అందరూ తెలియజేస్తారు. అదేవిధంగా టైం కాలేదు కాబట్టి మీరందరూ వచ్చినందుకు ఏమైనా చిన్న చిన్న తప్పులున్నా లేదని క్షమించండి. మీకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నేను చెప్పినట్టు వాళ్ళు కూడా సహకరించి నాకు సపోర్ట్ చేసినందుకు వారు కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా మీరు ఎప్పుడు పిలిచినా ఏ సమస్య అయినా సరే మనం కలిసేట్టుగా పనిచేసుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. ఏదైనా పుట్టినరోజు చేసుకుంటామంటే అది ఆ వ్యక్తి యొక్క రోజు, అది పండగ రోజు అయింది. ఆ పండుగని మన అందరూ చేసుకోవాలనుకుంటున్నారంటే గొప్ప కోసం కాదు, అందరినీ కలిసిమెలిసి అందరినీ కలుపుకొని చక్కగా చేసుకున్న ఒక మంచి ఉద్దేశం. రేపు చేసుకుంటామంటావు కదా, అవదు. ఏదైతే జన్మదినం ఉంటుందో ఆ రోజే స్నేహితుల్ని, కుటుంబ సభ్యుల్ని అందరినీ పిలుచుకొని సరదాగా సంతోషంగా చేసుకోవడం అనేది ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం మనందరికీ కూడా. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడే ఏంటి ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఓనర్స్ కూడా అసోసియేషన్ పెట్టి 18 సంవత్సరాలు అయిందని చెప్పిస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి మీరు ఎంతోమందికి లైఫ్ ఇచ్చి ఉంటారు, ఎంతోమందికి అవకాశం ఇచ్చారు. ఎంతోమంది ఈరోజు ఇతర దేశాల్లో చక్కగా స్థిరపడి వారి యొక్క ఫ్యామిలీలు వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా 3 కోట్లు తింటున్నారంటే దానికి మీ అందరి యొక్క సహకారం అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు మనమంతా కూడా మానవ జన్మలో భగవంతుడు రాసే అవకాశం ఇచ్చాడు. మరో జన్మలో ఎవరైనా ఎలా పడతారో, జన్మలో ఉండదో ఉన్నంతలో కలిసిమెలిసి ఉండడం, అవగాహన. మనం అప్పుడు నేను అప్పుడు చెప్పేస్తా ఉండదు. ఈరోజు చెప్పింది 100 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ అవ్వచ్చు, మనం చెప్పలేం. కలిసిమెలిసి ఉన్నంత కాలం కలిసిమెలిసి ఉండడం, ఊరికే ఎటువంటి డిస్ట్రిబ్యూట్స్ తెచ్చుకోకుండా ఉండడం. కానీ ఒక విషయం నమ్మండి, ఇప్పుడున్నటువంటి అకాడమీ పరిస్థితి అందరికీ తెలుసు. స్టూడెంట్స్ చదువుకొని ట్రైనింగ్ తీసుకొని వాళ్ళు వేరే దేశాలకి కుటుంబ సభ్యులను వదిలి వెళ్ళాలన్నా కూడా కానీ దానికి సిద్ధపడమని వెళ్తున్నారు. వాళ్ళ విషయంలో మీరు మరింత ప్రోత్సాహం ఇవ్వాలని అలాగే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుసు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఖర్చులు, నిమిత్తాలు రకరకాలు ఉంటాయి. అవన్నీ నేను కూడా చాలా సందర్భాల్లో ఇన్స్టిట్యూట్ ఓనర్స్తో మాట్లాడాను. మన వాళ్ళు కొంచెం చూడండి అని, మొత్తం పాస్పోర్ట్ ఇష్యూస్ ఉన్నాయని, లేకపోతే మంచి ప్లేస్లో పెట్టండి అని చెప్పేసి చాలా సందర్భంలో మాట్లాడడం జరిగింది. ఇంకా మెయింటెనెన్స్ ఉన్నప్పుడు అన్నకి నేను కాల్ చేశాను. 1-2 సార్లు అన్న మనల్ని రెఫర్ చేయండి అని చెప్పేసి మన రెడ్డితో కూడా 2-3 సార్లు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నారంటే ఇన్స్టిట్యూట్ మీద మనం బ్రతుకుతున్న మాట కాకుండా మన ద్వారా కొన్ని 100 మంది బయటకు వెళ్ళి ఈరోజు ఎన్ని వేల మంది ఈరోజు స్థాయికి వచ్చారు కూడా నాకు తెలుసు. కానీ ఎంతమంది ఉన్నారు, చేశారు. కానీ 18 సంవత్సరాలకే మనకి వెల్ఫేర్ సెంటర్ లేదు. మన అసోసియేషన్కి వెల్ఫేర్ సెంటర్ కావాలని చెప్పేసి
మీరందరూ కూడా గౌరవ శాసనసభ్యులతో కలవడం జరిగింది, కానీ ఫాలో చేసుకోవట్లేదని చెప్పేసి నా ఉద్దేశం. అవునా కాదు? మరి అది మీరే చెప్పాలి. అవకాశం వచ్చింది, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా గాజువాక నియోజకవర్గం నుంచి మనకు అవకాశం వచ్చింది. నేను ఎవరంటే నేను మీ అందరూ మనిషిని చెప్పేసి మీ అందరూ తెలియదు. రాజకీయం ఉండకపోవచ్చు, అలా రోజు మనం వెళ్తుండేటప్పుడు మనకు సహకరించారు, అన్నయ్యని పిలిచాడు, తమ్ముడిని పిలిచాడు, సోదర పనులు పనిచేయండి అని చెప్పేసి ఒక మంచి మాట ఉంటే చాలు. ఆ మాట ఈరోజు కాదు, ఖచ్చితంగా 50 సంవత్సరాల తర్వాత సరే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. అందరం కూడా మానవత్వం చాటుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. కొన్ని దేశాల్లో మీరు చూడండి, కొన్ని దేశాల్లో తిండికి లేక మట్టిని మొత్తం చేసుకొని వాటితో వంటలు చేసుకొని బతికే పరిస్థితి వచ్చింది. భగవంతుడు మన ప్రాంతంలో మాత్రం చక్కగా జరుగుతుంది, హ్యాపీగా కూడా ఉండడం జరుగుతుంది. అలాగే వెల్ఫేర్ క్రియేట్ అవడం వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మన సోదరుడు చెప్పాడు, ఇంతమంది వెల్ఫేర్స్ ఉన్నారంటే, ఈ వెల్ఫేర్లో ఎంతమంది ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఉన్నారంటే, మీ వెనకాల ఎంత టీమ్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్లు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు చూడండి, ఒక్కొక్క సభ్యులు ఒక్కొక్క కుటుంబ సభ్యులు ఉన్నారు. ఫలానా ఇన్స్టిట్యూట్లో మా అబ్బాయి చేసాడు, సార్ వస్తున్నాం ఇంటికి పండుగ చేసుకుంటున్నాం, మా అబ్బాయి వారి నుంచి వచ్చాడంటే మేము పండుగ చేసుకుంటున్నాం అని చెప్పేసి ముందు ఇన్స్టిట్యూట్ వాళ్ళని కూడా పిలుస్తారు, ఎవరైతే బయటకు పంపించారో. అలా ఎన్ని కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉంటాయి. మీ వెనకాల ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైనా కూడా కానీ మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. ఇంతమంది ఇన్స్టిట్యూట్ ఓనర్స్ ఉన్నారు, ఇంతమంది వాళ్ళందరూ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ అవసరం అనుకుంటే మనం కూడా వాళ్ళకి ఉపయోగపడాలి, వాళ్ళు కూడా రేపు పొద్దున మనకు ఉపయోగపడాలి మంచి ఉద్దేశంతో ఎవరైనా సహకరించడానికి ముందుకు వస్తారు. ఆ యొక్క విషయాన్ని కూడా మీరు అవగాహన చేసుకొని మీరు అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని. అలాగే మన గౌరవ శాసనసభ్యులు అల్లా శ్రీనివాసరావు, మన రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ, ఖచ్చితంగా కనకరవాణి భర్త అంటే ఖచ్చితంగా మీ అందరూ రావాల్సిందే. ఇద్దరం కూడా లెఫ్ట్ రైట్ ఉందాం, కానీ మీ అందరూ కూడా తెలిసినటువంటి విషయం పెద్దలు స్వర్గీయ పల్ల సింహాచలం గారు అలా జరగడం, ఆయనకి ఇప్పుడు ఆయన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి ఆ విజయాలు ఉన్నారు. ఓకే, మంచిది, అది జరిగిపోయింది. భగవంతుడు జీవన ఎలా జరుగుతుంది. నేను మీ అందరికీ కూడా ఇంట్లో సభ్యుడిగా నన్ను పిలిచినా చెప్పి రాజకీయాల్లోకి వచ్చాం డిప్యూటీ మేయర్ అని చెప్పేసి నేను హానరబుల్ చూపించాలను, హానెస్ట్ కదని తత్వంతో మాత్రం నేను తిరగట్లేదు జనంలో. అవకాశం వచ్చింది, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇండివిజువల్ అవసరాలు ఉండొచ్చు, లేకపోతే డెవలప్మెంట్ వర్క్స్ అవ్వచ్చు, సొసైటీ ఫార్మేషన్లో బిల్డింగ్ డెవలప్మెంట్స్ అవ్వచ్చు. మీ అందరూ కూడా మమ్మల్ని కలుపుకొని మీరున్నారుగా, డిప్యూటీ మేయర్గా మీరున్నారు, పెద్ద ఆయన ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, రాబోయే రోజుల్లో ఆయన మంత్రి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు ఫాలోఅప్ చేసుకొని ఖచ్చితంగా మీకు వెల్ఫేర్ సెంటర్ ఓపెన్ చేసుకునే విధంగా మీ అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి దాంట్లో ప్రారంభం కూడా శాసనసభ్యులు ఆయన కానీ నేను కానీ మీకు తోడుగా ఉంటాం, పనిచేసిన కూడా సహకరిస్తామని చెప్పేసి మీ అందరికీ ముఖ్యమైన విషయం కలిసిమెలిసి ఉండడమే మన ఆయుధం. మనం నమ్ముకున్నటువంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు చూపించడమే మనకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం.